లైఫ్స్ ఎసెన్షియల్ 8 అనే ఒక చెక్ లిస్ట్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 2022లో రిలీజ్ చేసింది. ముందుగా సింపుల్ 7 అనేది ఒకటి ఉండేది. అది చాలా రోజుల నుంచి ఉంది, 2010 నుంచి ఉంది. దాన్ని మార్చి ఇప్పుడు 2022లో లైఫ్స్ ఎసెన్షియల్ 8 అనేది చేశారనమాట. ఈ 8 సూత్రాలు కనుక పాటిస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా చాలా తగ్గిపోతుంది అని. ఆ కోర్ కాంపనెంట్స్ ఏ రకంగా ఉంటాయి, ఆ 8 అనేది చూద్దాం. ఫస్ట్ది ఏంటంటే డైట్. హోల్ ఫుడ్స్, లీన్ ప్రోటీన్స్ తీసుకొని ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి. డాష్ డైట్ కానీ మెడిటరేనియన్ డైట్ కానీ తీసుకోమని. రెండోది ఫిజికల్ యాక్టివిటీ. ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే 150 మినిట్స్ ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ ఆర్ 75 మినిట్స్ ఆఫ్ విగరస్ ఎక్సర్సైజ్ వీక్లీ. అంటే మీకు ఒక వారంలో 150 నిమిషాల పాటు మోడరేట్ ఎక్సర్సైజ్, లేకపోతే 75 మినిట్స్ విగరస్ ఎక్సర్సైజ్ చేయాలి. మూడోది ఏంటి అని అంటే నికోటిన్ ఎక్స్పోజర్. అంటే సిగరెట్స్ కానీ, ఈ సిగరెట్స్ కానివ్వండి, లేకపోతే సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ కానీ అవాయిడ్ చేయాలి. నాలుగోది ఏంటంటే స్లీప్ హెల్త్ అనమాట. అంటే 7 to 9 అవర్స్ ఆఫ్ స్లీప్ ఉండాలి, క్వాలిటీ స్లీప్ ఉండాలా, ఎవ్రీ నైట్ ఉండాలా. 6 అవర్స్ సరిపోదు అనేది అది. తర్వాత ఏంటంటే బరువు ఆప్టిమల్ బాడీ మాస్ ఇండెక్స్ మనం మెయింటైన్ చేసుకోవాలా అనేది. తర్వాత కొలెస్ట్రాల్లో ఏంటంటే నాన్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది అని చూసి దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. బ్లడ్ గ్లూకోజ్ అనేది కూడా కంట్రోల్లో ఉండాలి. బ్లడ్ ప్రెషర్ అనేది కూడా కంట్రోల్లో ఉండాలి. ఈ 8 సూత్రాలు కనుక మనం పాటించినట్లయితే మనకి హార్ట్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా తగ్గుతుంది అని. దీనికి ఏం చేశారంటే ఒక టాప్ కార్డియాలజిస్టులందరినీ, సైంటిస్టులందరినీ అమెరికాలో కూర్చోబెట్టి ఆయన డొనాల్డ్ లాయిడ్ జోన్స్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కోసం సింపుల్గా సూత్రాలు తయారు చేయాలని ముందు 7 స్టడీ చేశారు. దాంట్లో 2400 స్టడీస్ని అన్నిటినీ అనలైజ్ చేసి వాళ్ళు రీసెర్చ్ చేసి దాన్ని హై స్కోర్స్కు వస్తే కనుక ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది, హెల్తీగా బతికే అవకాశం ఉంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే 8 కాంపోనెంట్స్ని 0 to 100 స్కేల్లో చేస్తారు. చేసి 100 అంటే పర్ఫెక్ట్ హెల్త్ అనమాట, 80 to 100 అంటే హై కార్డియోవాస్కులర్ హెల్త్ అని అనమాట, 50 to 79 వచ్చిందంటే మోడరేట్ కార్డియోవాస్కులర్ హెల్త్ అని, 0 to 50 వస్తే లో కార్డియోవాస్కులర్ హెల్త్ అని. ఇది అమెరికాలో చాలా వరకు ప్రమోట్ చేస్తారనమాట. సిడిసి ఒకటి, WHO ఒకటి, అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒకటి, అందరికీ ఇదే చెప్తుంటాయి. ఈ 8 సూత్రాలు పాటించండి. లైఫ్స్ ఎసెన్షియల్ 8 అనే ఈ సూత్రాలను పాటిస్తే మీకు గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని. ఇండియాలో కూడా వీటిని మనం అప్లై చేసుకోవచ్చు. వీటిని మనం పాటిస్తే కనుక మనం ఆరోగ్యంగా ఉండొచ్చు.